హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా సాటర్డే రొటీన్ వ్లాగ్ చూస్తారు. సాటర్డే అనగానే ఫస్ట్ నుంచి మన వీడియోస్ ఫాలో అయ్యేవాళ్ళు వేరే రొటీన్ ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ ఈరోజు డిఫరెంట్గా ఉంది. మామూలుగా సాటర్డే అంటే మా అమ్మాయి క్రికెట్తో స్టార్ట్ అయ్యి వెంకటేశ్వర స్వామి పూజ హడావుడి ఉంటుంది కదా. ఈరోజు ఎలానో పూజ చేసుకోవడం కుదరదు, సరే కొంచెం రెస్ట్ తీసుకుందాంలే అని నేను అనుకుంటే మనకెప్పుడు అనుకున్నట్టు జరగవు కదా. సో మామూలుగా అయితే సాటర్డే సండే పాపకి స్కూల్ కానీ హస్బెండ్కి ఆఫీస్ కానీ ఉండదు. సో రెస్ట్ తీసుకుందాం అనుకుంటే అనుకోకుండా ఈరోజు మా వారు ఏదో ఇంపార్టెంట్ వర్క్ ఉండి ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుంది. అది కూడా విత్ లంచ్ బాక్స్, అంటే ఫుల్ డే ఆఫీస్ అనమాట. ఇంకెక్కడ విరామం చెప్పండి. పొద్దునే లేచి పనులు అయితే స్టార్ట్ చేసేసాను నేను. ఇంకా మా పాపకి 7:30 క్రికెట్ ఉంటుంది. తన క్రికెట్ డ్రాప్ చేసి వచ్చేసి ఆయన 8:15 కల్లా వెళ్ళిపోతానని అన్నారు. సరే ఇంకా చెప్పానుగా, సెలవులు లేని ఇల్లాల పనులు అన్నట్టు అయిపోయింది ఈరోజు నా పని. ఇంకా మార్నింగ్ లేచి ముందు ఇల్లు క్లీన్ చేసుకోవాలి కదా, ఆ పనే చేస్తున్నాను. దివాన్ మీద నేను ఎవ్రీ ఆల్టర్నేట్ డే మ్యాక్సిమం 2 డేస్కి ఒకసారి అలా బెడ్షీట్ చేంజ్ చేసేస్తూనే ఉంటాను. ఎందుకంటే పాప కూర్చుంటుంది, తను ఏదో ఒకటి ఆడుకుంటూ ఉంటుంది, దాని మీద కొంచెం మెస్ అవుద్ది, చిరాగ్గా ఉంటుంది అలా అని. అందులో భాగంగానే బెడ్షీట్ చిరాగ్గా అనిపించి ముందైతే అది చేంజ్ చేశాను. తర్వాత సెంటర్ టేబుల్ మీద ఉన్న అన్నెసరీ థింగ్స్ అన్నీ తీసేసి అది కూడా సర్ది పెట్టేసిన తర్వాత ఇంకా సోఫా కవర్స్ ఉంటాయి కదా, కూర్చున్నప్పుడు ఎలా పడితే అలా అయిపోతూ ఉంటాయి. వీటిని అయితే నేను రోజులు ఎన్నిసార్లు సర్దుతానో అసలు లెక్కే ఉండదు. నేను ఎప్పుడు చూసినా సరే అవి నీట్గా ఉండాలి. కొంచెం అటు ఇటు కదిలినట్టున్నా సరే నాకు హెడేక్ వచ్చినట్టు అయిపోద్ది. దీన్నే ఓసిడి అంటారు అనుకుంటా. అంటే అదేదో ఇంకంతే పిచ్చిలాగా అనమాట. అదో రకమైన హెడేక్ వచ్చేస్తుంది నాకు. ఇంట్లో ఉండాల్సిన థింగ్స్ వాటి ప్లేస్లో ఉండలేదు అంటే దాన్ని సర్దేసుకుంటే అయిపోద్ది కదా. సర్దుతాను, కానీ నాకు ఎందుకో చూడగానే అదో రకమైన ఇరిటేషన్ లాగా, హెడేక్ లాగా అనిపిస్తూ ఉంటుంది. దాన్ని వెంటనే సెట్ చేసి దాని ప్లేస్లో అయితే పెట్టేసేయాల్సిందే. గుడ్ మార్నింగ్ తల్లి. గుడ్ మార్నింగ్. హ్యాపీ వీకెండ్. వీకెండ్. ఓ క్రికెట్ ప్రాక్టీస్కి రెడీయా? గెటింగ్ రెడీ. చెల్లెలా ఉందమ్మా? రోజు అదే చెప్తావేంటి? కానీ క్రికెట్ ఆడుతుంటే నీకు తెలియదు కదా. చలి మ్యాచ్ ఆన్ 8 o'clock 5 minutes అయింది మ్యాచ్ స్టార్ట్ అయ్యి. కానీ పర్లేదులే, మనం ఎప్పుడు వెళ్ళినా ఇస్తారుగా. పర్లేదు వేడి అది చేసి వెళ్దాం రుద్దు పద. ఏం చేస్తున్నాం మేము దీంటికి? టైం అవట్లేదా? అలా చూస్తుంది. మరి ఎలా చూడాలి? ఎలా చూడాలి తల్లి? ఓకే. బాయ్ తల్లి. నేను వస్తాను నిన్ను పిక్ చేసుకోవడానికి. బాయ్.
మొత్తానికి స్టార్ట్ అయ్యి బయలుదేరారు. విన్నర్గా టైం 8 అయింది. 7:30కి పాపం లేవలేకపోయింది. చలి విపరీతంగా చలి ఉంటుంది. ఆ మాత్రం లేచి వెళ్ళడమే గ్రేట్ అనిపిస్తుంది నాకు. ఇంట్రెస్ట్ వల్ల వెళ్ళడమే. ఇంక ఇక్కడైతే స్లోగా చూసారు కదా 8 తర్వాత సన్ అలా బయటకైతే వస్తూ ఉన్నారు. మ్యాచ్ అవుతుందని ఆల్రెడీ వాళ్ళ డాడీ చెప్పారు కదా. పిల్లలందరూ వచ్చేసారు. అందరూ 7:30 అంటే 7:15 7:10కి అలానే వచ్చేస్తారు. వాళ్ళ సార్ చెప్తూనే ఉంటారు ఈ చలిలో అంత ఎర్లీగా రావద్దు, టైంకి రండి అని. కానీ ఇంకా పిల్లలకి ఆటలంటే మామూలుగానే ఇంట్రెస్ట్ కదా. ఇంకెళ్ళి కొంచెం వార్మప్ చేసేసి ఇక్కడైతే మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. మ్యాచ్ కంటిన్యూ చేస్తున్నారు. ఇక్కడైతే నేను వంట స్టార్ట్ చేశాను. తన లంచ్ బాక్స్ కోసమనే కాదు, ఎలాగో సాటర్డే కదా పప్పు చేసేద్దాం అనుకున్నా. ఇంకా అందరికీ చేస్తాను అనుకోండి. ఆఫ్టర్నూన్ కూడా నాకు పని ఉండదు. ఎలాగో మా అమ్మ ఇంట్లో ఉంటే నాతో టైం స్పెండ్ చేయమమ్మ అని గొడవ చేస్తూ ఉంటుంది కాబట్టి తనతో కాసేపు ఉండొచ్చు, ఏమన్నా ఆడుకోవాలంటే ఆడుకోవచ్చు, ఇలాంటివి చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో వంట అయితే స్టార్ట్ చేశాను. రైస్ మాత్రం ఇప్పుడు తన వరకే పెట్టాను. మా కోసం ఆఫ్టర్నూన్ అప్పుడు ఫ్రెష్గా వేడిగా పెట్టుకుంటాం అనమాట. అండ్ ఇదైతే బేసిక్ టమాటో పప్పు. అందరు చేసినట్టే నేను అన్నీ ఒకేసారి వేసి ప్రెషర్ కుక్కర్లో పెట్టేస్తాను, సాల్ట్ తప్ప. ఇది బాగా ఉడికిపోయిన తర్వాత సాల్ట్ వేసుకొని మ్యాష్ చేసుకొని తడక పెట్టేసుకుంటే యమ్మీ టమాటో పప్పు రెడీ అయిపోద్ది. నెయ్యి వేసుకొని ఏదన్నా పికిల్ ఉంటే వేసుకొని తింటే అబ్బబ్బబ్బా వేరే లెవెల్లో ఉంటుంది. ఇంకా పప్పు కాంబినేషన్కి ఏదో ఒక ఫ్రై కావాలి కాబట్టి వీకెండ్కి వచ్చేసింది. వెజిటబుల్స్ అన్నీ అయిపోవచ్చాయి. ఓన్లీ వంకాయలు మాత్రమే ఉన్నాయి నా దగ్గర. సరే వంకాయ ఫ్రై ఈజీగా అయిపోద్ది, టేస్టీగా కూడా ఉంటుంది. మా ఇంట్లో కూడా అందరికీ ఇష్టం అని వంకాయ ఫ్రై అయితే పెట్టేస్తున్నాను. ఇది కూడా అంతే, బేసిక్ వంకాయ ఫ్రై. తాజా కూరల్లో రాజా ఎవరంటే వంకాయ అంటారు కదా. మీకు వంకాయలో ఏ రెసిపీ అంటే ఇష్టం? చిన్న వంకాయలు ఇష్టమా, గుత్తి వంకాయలు ఇష్టమా, పొడవు వంకాయలు అంటే ఇష్టం అనేది నాతో షేర్ చేసుకోండి. నాకైతే ఈ పొడవు వంకాయలు టేస్ట్ బాగా అనిపిస్తాయి ఇలా ఫ్రై చేసుకోవడానికి, చట్నీకి. ఆ చిన్న వంకాయలు తెస్తే మాత్రం కంపల్సరీ మసాలా వంకాయ కానీ, వంకాయ ఉల్లికారం కానీ, డ్రై గుత్తి వంకాయ ఉంటుంది కదా అది కానీ, అలాంటి రెసిపీస్ అన్నీ ట్రై చేస్తూ ఉంటాను అనమాట. ఇంతకీ మీకు నా సింపుల్ రెసిపీస్, ఈజీ కుకింగ్ అండ్ లైఫ్ స్టైల్ బ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డ్ అంత మోటివేషన్ అయితే వస్తుంది. సో తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి హైప్ చేసి నన్ను మోటివేట్ చేసేయండి. ఇక్కడైతే మనం ఒక 4 కబుర్లు చెప్పుకునేసరికి వంకాయలు చక్కగా ఫ్రై అయిపోయినాయి కాబట్టి, ఫ్రై అయిపోయిన వంకాయల్లో మీ దగ్గర ఉంటే కొబ్బరి పొడి, పప్పుల పొడి ఏదో ఒక పొడి వేసుకొని ఫ్రై చేసుకుంటే టేస్ట్ అదిరిపోద్ది. నా దగ్గర అవేమి అవైలబుల్ లేవు కాబట్టి సింపుల్గా ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసేసి ఫ్రై చేసేసుకుంటున్నాను. ఫైనల్గా ఉంటే మీ దగ్గర కొత్తిమీర వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే. ఇంకా అలా వంట అంతా అయిపోయింది. ఫైనల్గా ఇది లంచ్ బాక్స్ అయితే. రైస్ పెరుగొద్దన్నారు ఈరోజు, అందుకని కర్రీ పప్పు అయితే వేసి లంచ్ ప్యాక్ చేసి మా వారిని ఆఫీస్కి పంపించేశాను. ఇంకెక్కడైతే మా వారు ఆఫీస్కి వెళ్ళిపోవడం, నేను ఫ్రెష్ అయిపోవడం, ఇంట్లో మిగతా పనులన్నీ చేసుకోవడం అయిపోయింది. ఇంకా మా అమ్మాయిని తీసుకురావడం కోసమని కిందకి వెళ్తున్నాను. వెదర్లో అయితే ఏమాత్రం చేంజ్ లేదు. తను 8కి వెళ్ళినప్పుడు ఎంత చల్లగా ఉందో అంతకన్నా చలిగానే అనిపించింది నాకైతే. ఇంకా స్లోగా స్టార్ట్ అయ్యి వచ్చాను. ఇప్పుడు టైం అరౌండ్ 9:45 అలా అయింది. రెగ్యులర్ మ్యాచ్ అయిపోయిన తర్వాత దీనికి స్పెషల్ ప్రాక్టీస్ ఉంటుంది. రోజు కూడా ఒక 15-20 మినిట్స్ ఎక్స్ట్రా ఇలా బ్యాటింగ్ ప్రాక్టీస్ అయితే చేపిస్తారు. అదే అవుతుంది. నేనైతే ఇంకా తనకి ప్రోటీన్ పౌడర్ మిక్స్ చేసుకొని పాలు అయితే తీసుకొచ్చాను. ఇంకా పాలు తాగుతూ ఇక్కడైతే నేచర్ని ఎంజాయ్ చేస్తుంది. ఇంకా అయిపోయింది, ప్యాకప్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోవడమే. ఇంకా రోజంతా ఏం చేస్తామో చూడాలి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్. హలో, గుడ్ ఆఫ్టర్నూన్. ఏం చేస్తున్నావు తల్లి? కేక్. మా అమ్మాయికి హాలిడే, వాళ్ళ డాడీ ఇంట్లో లేకపోవడం వల్ల ఫుల్ బోర్ ఫీల్ అవుతుంది. సో మీ ఇద్దరు ఏం చేస్తున్నాం తెలుసా? ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఏవో చిన్న హోంవర్క్ పనులు ఉంటే అవి చేసుకుంది. యాక్చువల్గా వాళ్ళ ప్రాజెక్ట్ ఫినిష్ చేద్దాం అనుకుంది, కానీ వాళ్ళ డాడీ ఆఫీస్కి వెళ్ళారు కాబట్టి ఇంకా మామూలుగా మన వైపు వచ్చేస్తుంది మేడం. సో మా ఇద్దరం కలిసి కేక్ బేక్ చేసుకుంటున్నాం. యాజ్ యూజువల్ ఎవ్రీ టైం మన ఛానల్లో ఉన్న కేకే. నో మైదా, నో ఎగ్, నో షుగర్ కేక్. అంటే ఆట బెల్లంతో చేసుకునేది అనమాట. రెసిపీ ఆల్రెడీ చాలాసార్లు ఛానల్లో ఉంది కాబట్టి ఇక్కడ డీటెయిల్ రెసిపీ ఏం షేర్ చేయట్లేదు. బట్ కేక్ రెసిపీ
లింక్ మాత్రం డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తే చూడండి. ఓన్లీ ఆటా కేకే కాదు, మన ఛానల్లో సూజీ కేక్ ఉంది, సూజీ మ్యాంగో కేక్, మ్యాంగో సీజన్లో చేసాం. ఇంకా మా అమ్మాయి నేను కలిసి రాగి కేక్ చేసాం. అవన్నీ చాలా హిట్. నేను చెప్పినట్టే బేకింగ్ అంటే నాకు అంతగా ఇష్టం ఉండదు, కానీ మా అమ్మాయికి మాత్రం కేక్స్ అంటే చాలా ఇష్టం. తనకేమో కేక్స్ ఇష్టం, నాకు బేకింగ్ కష్టం అన్నట్టు అనమాట. కానీ ఎలాగో లేదో ఇలా చిన్న చిన్నవి సింపుల్గా మేనేజ్ చేస్తూ ఉంటా అంతే. నేను అలా మేనేజ్ చేసే స్టేజ్కి వచ్చేసరికి ఓవెన్ కూడా కేక్కి సపోర్ట్ చేయడం మానేసింది. సో ఇలా సింపుల్గా ప్యాన్లోనే చేసేస్తాను. సో ఆ రెసిపీ ఒకసారి చూసేయండి, చాలా బాగుంటుంది. ఇంకేం తల్లి? ఇంకేమంటే కాజూస్ కట్ చేయమన్నావు, కానీ నేను నైఫ్ వాడద్దని నువ్వు చెప్పావు కాబట్టి సో ఐ వెంట్ టు మిక్సింగ్ అండ్ యూ డిడ్ ద చాపింగ్, అదే కటింగ్. సో ఈ కేక్ బేకింగ్ పెట్టేసి మేము లంచ్ చేసేస్తాం. లంచ్కి ఏం చేశాను ఆల్రెడీ మార్నింగ్ చూసారు కదా మీరు, టొమాటో పప్పు అండ్ వంకాయ ఫ్రై చేసా. కావాలంటే పికిల్స్ ఎలాగో ఉన్నాయి. సో దీన్ని అయితే పెట్టేసి మేము చక్కగా లంచ్ చేసేస్తాం. కేక్ రెడీ అయ్యాక మాత్రం చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటి అనేది. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, మీరు చూస్తుండండి. ఎలాగోలా ఆఫ్టర్నూన్ గడిపేసింది అనుకోండి, ఇంకా 4-4:30 అవగానే సైక్లింగ్ వెళ్ళిపోతే ఒక 2 hours, కాబట్టి అప్పుడు మనకేం ప్రాబ్లం ఉండదు. మీరైతే చూస్తూ ఉండండి. ఫైనల్గా బ్యాటర్ అయితే ఇలా రెడీ అయిపోయింది. ఈరోజు నా దగ్గర ట్యూటీ ఫ్రూటీ కానీ కలర్ఫుల్ స్ప్రింకిల్స్ ఉంటాయి కదా, అవి కానీ ఏం లేవు. అందుకే సింపుల్గా క్యాష్యూస్ కట్ చేసి వేసేసాను. దీన్ని మీరు ఇలా ప్యాన్లో పెట్టేసుకొని ఒక 1/2 an hour కుక్ చేసుకున్నారంటే యమ్మీ కేక్ ఇలా అయితే రెడీ అయిపోతుంది. కలర్ కూడా అదిరిపోయింది కదా, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి, మీ పిల్లలకి బాగా నచ్చుతుంది. ఎప్పుడు కావాలన్నా 1/2 an hourలో కేక్ చేసేసుకోవచ్చు. ఎలా ఉంది తల్లి? ఎంజాయ్. అంత ఇష్టం మా అమ్మాయి కేక్స్ అంటే, పాప ఎంత సింపుల్గా చేసి పెట్టినా సరే బాగా ఎంజాయ్ చేస్తుంది. నాకు ఇంకో విషయం మంచిగా ఏమనిపిస్తుంది అంటే, ఇలా ఇంట్లో చేసే సింపుల్ కేక్స్ తను ఇష్టంగా తిన్నట్టు ఉంటుంది. బయట ఎక్కువ క్రీమ్ ఉన్న కేక్స్ ఎందుకు అంత బాగా తినదు, తను ఇష్టపడదు అనమాట. కాబట్టి ఇంకా నేను కూడా ఇలానే కంటిన్యూ చేసేస్తున్నాను. ఇంక ఇదైతే డైరెక్ట్గా ఈవినింగ్ టైం మా వారు రావడం అవన్నీ అయిపోయినాయి. ఇంక ఇది ఈవినింగ్ అని కాదు, డిన్నర్ అని చెప్పాలి. మా అమ్మాయికి వింటర్ క్రేవింగ్స్ అనమాట. చలిగా ఉన్నప్పుడు మామూలుగానే ఏదన్నా కొంచెం స్పైసీగా అలా తినాలని అనిపిస్తూ ఉంటుంది కదా, దానిలో భాగంగానే తనకి ఏదైనా చట్పట తినాలని అనిపిస్తుంది. సరే మామూలుగా ఇప్పి నూడిల్స్ నేను ఎప్పుడన్నా చేసి పెడుతూ ఉంటాను తనకి. అలా నార్మల్ ఇప్పి చేయడం వేరు, అలా అని చౌమిన్తో నూడిల్స్ చేసుకోవడం వేరు. అలా కాకుండా ఇప్పినే బాయిల్ చేసి చౌమిన్ స్టైల్లో చేద్దామని అలా చేసి పెట్టేస్తున్నాను. మంచిగా వెజ్జీస్ వేసి పెట్టామనుకోండి, ఓకే మనం జంక్ ఇస్తున్నాం అన్న గిల్ట్ లేకుండా ఉంటుంది. నేనైతే ఆ కేటగిరీ అనమాట. ఇంక ఇక్కడైతే నా దగ్గర ఉన్న వెజిటబుల్స్ చాప్ చేసేసుకున్నాను. ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ అండ్ క్యారెట్ అవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని పైనుంచి ఆల్రెడీ దానికే మసాలా వస్తుంది కాబట్టి అది వేసేసుకోవడమే. ఈ కంప్లీట్ రెసిపీ కావాలంటే నేను ఆల్రెడీ షార్ట్లో అప్లోడ్ చేశాను, మీరు ఎవరైనా చూడకపోతే చూసేయండి, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. ఫైనల్గా యమ్మీ టేస్టీ చట్పట అయితే రెడీ అయిపోయింది. మా అమ్మాయి కోసం తిని బాగానే ఎంజాయ్ చేసింది. చెప్పాను కదా, తన స్పైస్ లెవెల్స్ నాకు తెలుసు కాబట్టి దానికి తగ్గట్టు చేస్తాను. అందుకే ఏం చేసినా తను కూడా ఇష్టపడుతుంది. ఫైనల్గా సూపర్ యమ్మీగా ఉంది. నేను కూడా టేస్ట్ చేశాను. ఇంకా తనకైతే సర్వ్ చేసేస్తున్నాను అనమాట. ఇంకా మామూలు ఎక్సైట్మెంట్ కాదు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఏం చేస్తున్నానని. మా అమ్మ చట్పట కావాలి అని తను అనగానే ఓకే నాన్న ఏదన్నా స్పెషల్గా చేసి పెడతానులే అని అన్నాను. కానీ ఈ పర్టికులర్ రెసిపీ చేస్తున్నానని అయితే తనకు నేను చెప్పలేదు. చాలా సర్ప్రైజ్ అండ్ హ్యాపీ ఫీల్ అయింది. చిన్నపిల్లల ఫేస్లో ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు చూస్తే నాకైతే భలే హ్యాపీగా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో నాతో షేర్ చేసుకోండి. ఇంకా ఫైనల్గా చౌమిన్, నూడిల్స్ ఏవైనా సరే తనకి చాప్ స్టిక్స్తో తినడం ఇష్టం కాబట్టి చాప్ స్టిక్స్ కూడా రెడీ చేసేసుకుంది. ఇంకా ఫైనల్గా ఇక్కడ మీతో నా మంత్లీ హెయిర్ కేర్ రొటీన్ అయితే షేర్ చేస్తాను. ఇది హెయిర్ కేర్ రొటీన్ అంటే హెయిర్ కేర్ రొటీన్ ప్రెప్స్ అనమాట. ఈరోజు ప్రిపరేషన్, రేపు హెయిర్ కేర్ గురించి, దాని బెనిఫిట్స్ గురించి రేపు మాట్లాడుకుందాం. ప్రిపరేషన్స్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. మంత్లీ వన్స్ నేను ఇంట్లోనే హెన్నా పెట్టుకుంటాను. నాకు పెట్టుకోవడం వచ్చు, కలుపుకోవడం వచ్చు, పెట్టుకోవడం వచ్చు కాబట్టి నేను హ్యాపీగా ఇంట్లోనే ఫాలో అయిపోతాను. నేను ఎలా ఫాలో అవుతాను, ఎలా మిక్స్ చేసుకొని ఎలా అప్లై చేసుకుంటాను అనేది మీతో షేర్ చేస్తాను. ముందుగా ఒక ప్యాన్లో మనకి ఎంత డికాషన్ కావాలి అన్న దాన్ని బట్టి వాటర్ తీసుకొని దానిలో 1 స్పూన్ టీ పొడి, 1 స్పూన్ కాఫీ పౌడర్ అండ్ కొంచెం గ్రేట్ చేసిన బీట్రూట్ అయితే వేసుకోండి. నేను ఒక చిన్న సైజ్ బీట్రూట్ తీసుకొని గ్రేట్ చేసి వేసుకున్నాను.
ఈ బీట్రూట్ వేసుకోవడం వల్ల ఏంటంటే న్యాచురల్గా మనం హెన్నా పెట్టుకున్నప్పుడు ఒక బర్గండి కలర్ వస్తుంది కదా, కానీ ఈ బీట్రూట్ యాడ్ చేయడం వల్ల ఆ బీట్రూట్లో ఉండే రెడ్నెస్ ఉంటుంది చూసారా, దానివల్ల మీ హెయిర్కి ఒక మంచి బర్గండి కలర్ అయితే వస్తుంది. నా హెయిర్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి తెలిసే ఉంటుంది. మీరు కనుక ఈ టిప్ ఫాలో అవ్వకపోతే తప్పకుండా ఫాలో అవ్వండి. నేను మర్చిపోయాను కానీ ఈరోజు ఇందులోనే కొన్ని మెంతులు కూడా వేసుకోవాలి. యాక్చువల్గా వేసుకొని మరిగించిన తర్వాత ఆ జ్యూస్ని ఇలా ఎక్స్ట్రాక్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఫిల్టర్ చేసుకొని ఆ డికాషన్ని, జ్యూస్ కాదు, ఎక్స్ట్రాక్ట్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత నేనైతే నుపురు హెన్నానే యూస్ చేస్తాను. సో ఆ హెన్నా పౌడర్ని ఇందులో వేసుకొని, హెన్నా పౌడర్ ఎంత వేసుకోవాలనేది మీ హెయిర్ వాల్యూమ్, హెయిర్ లెంత్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. నాకైతే ఇక్కడికి వచ్చాక బాగా హెయిర్ ఫాల్ అయిపోయి హాఫ్ కూడా లేదు నా హెయిర్, కాబట్టి నాకు ఈ చిన్న ప్యాకెట్ అయితే సరిపోతుంది. ఇంతే, ఈ నైట్ ఇలా మిక్స్ చేసి పక్కన పెట్టేస్తాను. రేపు మార్నింగ్ ఇందులో ఏమేమి మిక్స్ చేస్తాను, ఎలా అప్లై చేసుకుంటాను, హెన్నా అప్లై చేసుకోవడం వల్ల మన హెయిర్కి వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియో మాత్రం మిస్ అవ్వకుండా చూడండి. మనకి మిక్స్ చేసుకోవడానికి ఎక్కడన్నా వాటర్ తక్కువగా అవుతున్నాయి అనిపించినప్పుడు మనం ఆల్రెడీ డికాషన్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అందులోనే ఇంకొన్ని వాటర్ వేస్తే మీకు ఆ డికాషన్ మళ్ళీ ఎక్స్ట్రాక్ట్ చేసుకొని అందులోంచి ఆ వాటర్ వేసుకుంటూ ఇలా మీకు మంచి కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవడమే, రెడీ అయిపోయినట్టే. చెప్పాను కదా, రేపటి వీడియో మాత్రం మిస్ అవ్వకుండా చూడండి. హెన్నా ఎలా పెట్టుకుంటాను, నా మంత్లీ హెయిర్ కేర్ రొటీన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా ఫైనల్గా గిన్నెలు కడగడం, కిచెన్ క్లీనింగ్ అదంతా అయిపోయింది. ఇంకా నట్స్ సోక్ చేసే టైం అనమాట. ఈ పని కూడా నేను అస్సలు మర్చిపోను. నాకు కిచెన్ క్లీనింగ్ ఎంత ఇంపార్టెంటో మన హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్. డైలీ కంపల్సరీ మీ డైట్లో నట్స్ అండ్ సీడ్స్ ఉండేలా చూసుకోండి. నేను ఆల్టర్నేట్ డే స్మూదీలో వేస్తాను. అలా కాకుండా రాగి జావ తాగిన రోజు, జ్యూస్ తాగిన రోజు ఇలా సోక్ చేసిన వాల్నట్స్ అండ్ ఆల్మండ్స్ అయితే తీసుకుంటాం. ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఈరోజు ఈ చిన్న వీడియో ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను. మీకు ఎలా అనిపించిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్. సీ యూ టుమారో. టేక్ కేర్. బాయ్.